హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చేపాయి. ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, అదే కాకుండా ఈ మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి అనమాట ఎవరు వస్తున్నారు అనేది అనమాట డీటెయిల్గా మాట్లాడుకుందాం. అదే కాకుండా ఈ మూవీని కొంతమంది అయితే చూశారంట భయ్య. వాళ్ళు చూశారు కదా, వాళ్ళు చూసి ఏం చెప్పారు అనేది అనమాట ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి భయ్య. ఇక వీడియో వెళ్తే అంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా 20 డేస్ కూడా లేదు. అయితే మూవీ టీం కొత్త రకమైన స్ట్రాటజీ వాడుతున్నారు. అయితే ట్రైలర్ అనమాట ఫస్ట్ అంటే 31 లేకపోతే 1 తారీఖు అయితే వస్తుందంట. 2025 స్టార్టింగ్లో అయితే ఈ ట్రైలర్తో అనమాట నిండిపోతుందంట భయ్య. ఆ రోజు మొత్తం రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం వెయిట్ చేస్తారంట. ఆ రకంగా ట్రైలర్ అయితే ఫస్ట్ అయితే వస్తుందంట భయ్య. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తున్న క్యాండిడేట్ ఎవరు అంటే, సినిమాలో అతను ఒక పెద్ద హీరో అని చెప్పొచ్చు, సినిమాలో రాణించాడు అని చెప్పొచ్చు. అలాంటి హీరో అనమాట ఇక్కడైతే వస్తున్నాడు. ఎవరా అని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎవరు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, దిల్ రాజు గారు వెళ్ళి కలిశారంట. అయితే తప్పకుండా వస్తాను అని అయితే చెప్పారంట మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఊరి నెల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మామూలు విషయం కాదు. గ్లోబల్ స్టార్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అదే కాకుండా చిరంజీవి గారు కూడా వస్తారు. ముగ్గురిని ఒకే స్టేజ్ మీద చూస్తే అది అదిరిపోతుంది భయ్య అనమాట. 4th అయితే ప్లాన్ చేస్తున్నారంట భయ్య. 4th ప్లాన్ చేస్తున్నారు అంటే ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా ఎన్నో రోజులు లేవు, కానీ కాన్ఫిడెంట్తో అనమాట ఈ మూవీ టీం అయితే ఉన్నారు. అయితే ఈ మూవీని చిరంజీవి గారు అలాగే సుకుమార్ గారు అయితే చూశారంట భయ్య. సుకుమార్ గారు ఏం చెప్పారు అనేది తెలుసుకుందాం. సుకుమార్ గారు ఈ మూవీ చూశాక, ఏంట్రా బాబు ఇలాంటి కాన్సెప్ట్తో ఎలా వచ్చారా బాబు అని అయితే చెప్తున్నారంట భయ్య సుకుమార్ గారు. ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్కి అదిరిపోయిందంట. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందంట ఫస్ట్ హాఫే. అలాగే ఇంటర్వెల్ అనమాట అదిరిపోయేలా అయితే ఉందంట భయ్య. క్లైమాక్స్ చూస్తే మతిపోతుందంట. దీంట్లో రామ్ చరణ్ మనకి 3 వేరియేషన్లో అయితే కనబడతాడంట. ఒకటి కాలేజు, ఒకటి ఐఏఎస్ ఆఫీసర్, ఇంకొకటి అనమాట ఫాదర్ క్యారెక్టర్, అప్పన్న క్యారెక్టర్. అయితే సెకండ్ హాఫ్లో మొత్తం ఎమోషన్ ఉంటుందంట భయ్య. అసలు వాళ్ళ నాన్నని ఎలా ఎదిరించారు, ఎలా చంపేశారు, ఎలా మోసం చేశారు, వైజాగ్ ఎలా తిరిగి వచ్చాడు కొడుకు అనేది అనమాట మనకి సెకండ్ హాఫ్లో అయితే చూపిస్తారు. ఫస్ట్ హాఫ్లో మొత్తం మన కాలేజీకి సంబంధించి, అలాగే అతని అన్యాయాన్ని ఎలా ఎదిరించాడు రామ్ చరణ్ అనేది అనమాట చూపిస్తారంట భయ్య. ఇంటర్వెల్ అయితే ఒక ఊహించలేని ట్విస్ట్ అయితే ఉంటుందంట. ఈ రకమైన ట్విస్ట్ అనమాట ఏ మూవీలోనూ పెట్టలేదంట. అయితే డైరెక్టర్ సుకుమార్ గారు అంటే మామూలు విషయం కాదు భయ్య. ఎందుకంటే ఆయన పుష్ప మూవీతో దాదాపు బాహుబలి రికార్డు కూడా తిరిగి రాశాడు. అలాంటి పర్సన్ అనమాట ఈ మూవీని చూసి రామ్ చరణ్కి నేషనల్ అవార్డు పక్కాగా రాకపోతే నా పేరు మార్చుకుంటాను అని అయితే చెప్పారంట భయ్య. ఇది మామూలు విషయం కాదు. అయితే చిరంజీవి గారు చూశారు భయ్య. చిరంజీవి గారు చూసి ఇప్పుడు అనమాట చిరంజీవి గారికి ఈ మూవీ మీద కాన్ఫిడెంట్ లేదంట భయ్య. ఎందుకంటే డైరెక్టర్ శంకర్ గారు మంచి ఫామ్లో లేదు. ఎలా ఉంటుందో బాధపడ్డారంట. అయితే అనమాట సుకుమార్ గారు చూసిన తర్వాత మన చిరు గారు అయితే చూశారంట భయ్య. ఇందిరా బాబు ఈ స్టోరీ ఇలా ఉంది, ఇలా ట్విస్టులు ఉన్నాయంట బాబు అని అయితే షాక్ అయిపోయారంట. అయితే దిల్ రాజు గారికి కాల్ చేసి ఏం చెప్పారు అంటే, ఈ మూవీ మీద మీరు ఇంకా ఎలాంటి డౌట్స్ పడకండి, ఈ మూవీకి తిరుగులేదు అని చెప్పారంట. దిల్ రాజు గారే ఆ రకంగా చిరు గారికి చెప్పారంటే, చిరు గారు మళ్ళీ తిరిగి దిల్ రాజు గారికి అయితే ఫోన్ చేశారంట. అలా ఉంది భయ్య ఈ మూవీ అయితే దీంట్లో అనమాట కొత్త ట్విస్టులు అయితే ఉంటాయంట. నేషనల్ అవార్డు అంటే ఇది మామూలు విషయం కాదు. ఈ మూవీ రన్ టైం వచ్చి 3 hours 40 minutes అయితే అన్నారు భయ్య. అయితే పూర్తిగా ట్రిమ్ చేశారంట భయ్య. 2 hours 44 లేకపోతే 45 minutes మాత్రమే ఉంటుందంట. అయితే ఇది పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. అయితే పాన్ ఇండియా లెవెల్ అన్నారు కానీ 3 భాషల్లోనే, అంటే హిందీ, తెలుగు అలాగే తమిళ్లోనే రిలీజ్ చేస్తున్నారంట. అయితే ఈ మూవీ కోసం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని రకాలుగా అనమాట వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే ఉంటూ అంటే ఒక రోజు అనమాట రిలీజ్ చేశారు అనుకో, ఆ మూవీ ఇక్కడ భారీ కలెక్షన్ వసూలు చేసింది అనుకోండి, తర్వాత అనమాట ఇంకో స్టేట్ అంటే ఇంకో లాంగ్వేజ్లో అనమాట డబ్బింగ్ చేస్తారు మూవీని. ఆ రకంగా అనమాట ఈ మూవీ టీం కాన్ఫిడెన్స్ అయితే ఉన్నారు. అదే కాకుండా దిల్ రాజు గారు చెప్పింది ఏంటంటే, ఈ మూవీలో రామ్ చరణ్ ఇంకో గెటప్లో కూడా ఉంటాడంట భయ్య. అసలు ఏ గెటప్లో అనమాట ఇంకా రివీల్ చేయలేదు. అయితే రామ్ చరణ్ కాలేజీలో ఉన్నప్పుడు అనమాట యాంగర్ ఏమాత్రం మేనేజ్ చేసుకోవడంట భయ్య. అయితే అతను పోలీస్ ఆఫీసర్ ఇంకేదో అవుతాడంట భయ్య. అయితే అన్యాయాన్ని బాగా ఎదిరిస్తాడంట. అయితే ఆయన పోలీస్ ఆఫీసర్ అవ్వడం కారణంగా అన్యాయాన్ని ఎదిరిస్తే చాలామంది రాజకీయ నాయకులు ఆయన వెనకాల అయితే ఉంటారు, ఇంటి రౌడీ వెనకాల. ఆ రకంగా వాళ్ళనమాట రాజకీయ నాయకుడిని కలిసి రామ్ చరణ్ని ఏదో ఒకటి చేస్తారు భయ్య. అయితే రామ్ చరణ్ వీళ్ళని ఇలా ఎదిరిస్తే అవ్వదు, నేను అనమాట పూర్తిగా మార్చుకోవాలి, నా యాంగర్ కంట్రోల్ చేసుకొని వీళ్ళని తెలివితో కొట్టాలి, పవర్తో కొట్టాలి అని అనుకొని మన రామ్ చరణ్ అయితే ఐఏఎస్ ఆఫీసర్ అయితే అవుతాడంట భయ్య. ఆ రకంగా ఈ మూవీ అయితే మన ముందుకు అయితే తెరకెక్కుతుంది. అయితే భయ్య ఈ రకంగా ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుందంట. అయితే సెకండ్ హాఫ్ అనమాట అప్పన్న క్యారెక్టర్ చూస్తే ఎవరైనా షాక్ అయిపోతారంట. అసలు ఊహించని ట్విస్టులు ఒక రకంగా అప్పన్న క్యారెక్టర్ ఇంత బాగా చేశాడేంట్రా బాబు, రామ్ చరణ్ని చూసి చాలామంది యాక్టర్లు సిగ్గుపడతారంట. అలాంటి యాక్టింగ్ మాకు రాలేదే అని చాలామంది అయితే అనుకుంటారంట భయ్య. ఆ రకంగా సెకండ్ హాఫ్ అయితే ఉంటుందంట భయ్య. అయితే
లో మాత్రం ఒక మంచి మెసేజ్ అయితే ఉంటుందంట. అయితే ఇప్పుడు మన డైరెక్టర్ శంకర్ గారు కొన్ని కొన్ని సినిమాలైతే తీశారు భయ్యా. 'ఒక్కడు' అని, అలాగే 'అపరిచితుడు' అని, అలాగే 'భారతీయుడు' అని ఇలాంటి మూవీస్ అయితే ఎంత బ్లాక్ బస్టర్ అయ్యాయి ఆ కాలంలోనే. అలాగే ఈ మూవీ కూడా ఆ రకంగా బ్లాక్ బస్టర్ అయ్యి ఒక కొత్త రకమైన మెసేజ్ అయితే ఉంటుందంట. అంటే గవర్నమెంట్ అనమాట ఏ రకంగా జనాల్ని తొక్కేస్తున్నారు, పవర్‌లో ఉన్న మనిషి జనాల్ని ఎలా తొక్కేస్తున్నారు, అదే కాకుండా ఒక మనిషి ఎదగాలంటే ఏ రకంగా ఎదగాలి, ఎలాంటి దారిలో ఎదగాలి అనేదనమాట క్లియర్ కట్‌గా అయితే చూపిస్తారంట భయ్యా. ఓరి నాయనో! ఇలాంటి ఎలివేషన్స్ 'దిల్ రాజు' గారే చెప్పారు అంటే ఈ మూవీలో ఎంత ఉంటుందో ఆలోచించండి. అదే కాకుండా ఈ మూవీలో అనమాట మన 'రామ్ చరణ్' డాన్స్ మాత్రం చింపేశాడంట భయ్యా. సాంగ్స్ మాత్రం బీభత్సం క్రియేట్ చేశాడంట. చూడాలి మరి. అయితే 4 సాంగ్స్ అయితే వచ్చాయి. ఈ 4 సాంగ్స్ అనమాట దాదాపు కొన్ని సాంగ్స్ బాగా ట్రెండింగ్ అయ్యాయి. కానీ మిగతా 2 సాంగ్స్ అయితే లోపల ఉంటాయంట. అంటే మూవీలో ఎంజాయ్ చేయాలంట. అయితే దీంట్లో అనమాట తల్లి క్యారెక్టర్‌లో మన అంజలి గారైతే ఉంటారంట. ఆవిడ సీన్‌లు కూడా బావుంటాయంట భయ్యా. ఈ మూవీలో అసలు ఇంటర్వెల్ సీన్ అలాగే క్లైమాక్స్ సీన్ ఊహించని విధంగా అయితే ఉంటుందంట భయ్యా. ఊచకోత ఫైట్ సీన్స్ అయితే ఉంటాయంట భయ్యా. చూడాలి మరి. అదే కాకుండా 'రామ్ చరణ్' డాన్స్ వేరే లెవెల్‌లో అయితే తీశారంట. ఈ మూవీ కోసం నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా భయ్యా. అలాగే చాలామంది ఫ్యాన్స్ కూడా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది అనమాట ఈ ట్రైలర్ కోసం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు భయ్యా. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఉంటాయి కదా ప్లీజ్.